ట్రీ కింద భావాల రెక్కలు ముడుచుకొని కూర్చున్న కవి విహంగాలకి స్వాగతం. కవితా ప్రసాద్ గారు ఒక విహంగ వీక్షణం చేశారు. ప్రాచీనం నుంచి అర్వాచీనం వరకు, నవీనం వరకు కవిత్వం యొక్క అసలు లక్షణం ఏమిటనేటువంటి ఆ క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చలో ఆయన చెప్తే ఎన్ని అంశాలు. బహుశా నన్ను ఎందుకు పిలిచాడు వర్చస్వి అనుకుంటే, పుస్తకం ముందు మాటలో యశస్వి ప్రస్తావన చేస్తూ నన్ను కూడా ప్రస్తావించాడు. అందుకు నాకు చాలా సంతోషం వేసింది. కానీ అది చాలా ప్రమాదం. ఆ విషయం కూడా చెప్తాను నేను. ఏమిటంటే, కేవలం కవిత్వం రాయడం కాకుండా ఒక పక్క బొమ్మలు వేసుకుంటూ, అయితే మరో పక్క ఏదో కథలు నవలు రాసుకుంటూ పేర్కొన్న అడవి బాబురాజు గారు, శీలా వీర్రాజు గారు, ఆ పక్కన నా పేరు కూడా చేర్చాడు యశస్వి, ఇప్పుడు వర్చస్వి. కొన్నాళ్ళు పోయాక వర్చస్వితో కవులు అంటారు, నువ్వు బొమ్మలు వేయడం మానేసి ఒట్టి కవిత్వం రాసి ఉంటే చాలా బాగుండేదయ్యా, చాలా మంచి పేరు వచ్చేది నీకు అని చెప్పి. ఎందుకంటే ఈ మాటలు ఇప్పటికీ అంటుంటారు చాలా. వీర్రాజు గారు, బాబురాజు గారు, నేను. అలాగే చిత్రకారులు అంటారు రేపొద్దున, అయ్యా నువ్వు ఒట్టి బొమ్మలు వేసుకుంటే బాగుండదు, ఆ రంగంలో మంచి పేరు వచ్చేది కదా నీకు, మధ్య నీ కవిత్వం ఏంటయ్యా అని వాళ్ళు అంటారు. నేను తమాషగా అంటున్నాను, కవుల బృందాల్లో ఉన్నాం అనుకోండి, సుధామండి మంచి ఆర్టిస్ట్, బాగా వేస్తాడు కవులు అంటారు. చిత్రకారుల బృందంలో ఉన్నాం అనుకోండి, సుధామండి మంచి పోయిటరీ రాస్తాడు. అవి తమాషా ఏంటంటే, నిజానికి ప్రతి మనిషిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక చిత్రకారుడు ఉన్నాడు, ఒక కథకుడు ఉన్నాడు, విమర్శకుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అయితే ఒక సాహిత్య ప్రక్రియగా కొందరు ఒక ప్రక్రియని ఎన్నుకుంటారు. ఆ ప్రక్రియని ఎన్నుకొని అదే పద్ధతిలో వెళుతూ ఉంటారు. కానీ ఈ విభిన్నమైనటువంటి పార్శ్వాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం ఏమిటి అనేటువంటి ఒకటి ఆలోచించారు. ఇందాక చెప్పారు మన కవితా ప్రసాద్ గారు, అధికారంలో ఉండి కవిత్వం రాయడం అనేది ఒక పదవుల్లో ఉండేది. కేవలం పదవుల్లో ఉండడం వల్ల కవులు అనిపించుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ వాటిలో ఉంటూ తమ కవితా హృదయాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. వర్చస్వి ఏమిటంటే, సిమోనైట్స్ అనే కవి అంటే మాటలు లేని పద్యమే బొమ్మ అని చెప్పి కవిత్వంలో బొమ్మ గీస్తాడు, బొమ్మలో కవిత్వం రాస్తాడు. అది చాలా ముఖ్యమైన అంశం. ఇందాక కవితా ప్రసాద్ గారు ఒక కవితని విశ్లేషించారు. ఆ కవితని తర్వాత కొంత వినిపిస్తాను. అంటే చిత్రకారుడు అవడం వల్ల ఆ కవిత రూపొందడానికి ఒక ఆస్కారం వచ్చింది. ఒక చిత్రకారుడు కానటువంటి వాడు దాన్ని అట్లా అభివ్యక్తం చేయడం కష్టమేమో అనిపిస్తుంది. అలాగే మనలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల వల్ల అభివ్యక్తి అనేటువంటి చాలా ప్రధానం. ఎందుకు ఇంతమంది కవులు, కవి సంగమం? ఒక కవి గొప్పగా రాస్తే మనందరం చదువుకుని ఆనందించచ్చు కదా. ఇంతమంది కవులు కావాలా, ఇంతమంది రచయితలు కావాలా, ఇంతమంది కథకులు కావాలా అంటే ఒక్కొక్కరి యొక్క అభివ్యక్తి సామర్థ్యం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా ప్రతి పక్షి గూడు కట్టుకుంటుంది, అది తన కోసమే కట్టుకుంటుంది. ఆ గూడు నిజమే, కానీ ఆ గూటిలోని పక్షులు అలాంటి గూడలోకి చాలా వెడుతూ ఉంటాయి. విశ్వశ్రేయ కావ్యం అనడంలో ఉద్దేశం, చాలా మంచి పేరు పెట్టాడు తను వర్చస్సు పుస్తకానికి కూడా. వదిలేశాడు లోకా సమస్త అని. ఇవాళ లోకా సమస్త ఎలా ఉందో చూసుకుంటారో, సుఖినో భవంతో అనుకుంటారో మీ ఇష్టం అని చెప్పి. ఇవాళ లోకం సమస్తం ఎలా ఉంది? ఇందాక హేమగారు చెప్తున్నారు యుఎస్ నుంచి ఉండలేక వచ్చారని చెప్పి. ఒక్కొక్కరు ఎందుకు ఉండలేదు? మరి ఇవాళ మాకు పెద్ద ఇవాళ ఇక్కడి నుంచి ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక మనిషి అక్కడ ఉన్నాడు. ఇవాళ ఒక పిల్లవాడు ఇవాళ అక్కడ ఉన్నారు. ఇవాళ అక్కడికి ఇక్కడికి పేదలు అక్కడ పోయింది. వాళ్ళే తెలుగుని చాలా సముద్ధరిస్తున్నారు. అక్కడ తానాలు, నాటాలు రకరకాలు అక్కడ వస్తున్నాయి. ఇక్కడే భాష చచ్చిపోతోంది, తెలుగు చచ్చిపోతోంది అనేటువంటి వేదన ఇవన్నీ కూడా ఆర్చి చూస్తున్నాం. మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం, పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ. తెలుగు మాట్లాడటం కాస్త ఉంది, ఇంకా
తెలుగు రాయడం రాదు చాలామంది, తెలుగు చదవడం రాదు చాలామంది. చక్కని పాటలు పాడుతున్నారు, కానీ రాసుకోవడం ఇంగ్లీష్లో రాసుకుంటారు, ఇంగ్లీష్లో రాసుకొని తెలుగు పాట పాడుతూ ఉంటారు. కవితా ప్రసాద్ గారు చెప్పారు ఒకసారి, నిజంగా ఒక భాష అభివృద్ధి చెందాలంటే మాట్లాడటం, చదవడం, రాయడం, తెలుగులో ఆలోచించడం. చాలా మంచి మాట చెప్పారు. ఈ 4 ఉంటే తప్ప ఒక భాష పరిపుష్టంగా. అలాగే ఒక కవి కూడా ఒక అంశాన్ని తాను దర్శించేటువంటి విధానంలో, ఆలోచించడంలో తనని తాను చదువుకోవాలి, తనని తాను మాట్లాడుకోవాలి, తనని తాను విమర్శించుకోవాలి. ఇవాళ చాలామంది ఇందాకనే అన్నారు మన కవితా ప్రసాద్ గారు, ఒక గొప్ప ఆస్కారం మనకు వచ్చింది ఈ కవి సంగమం వంటి ఛానల్ గ్రూపులు రావడం వల్ల. మీకు సంపాదకుడు అక్కర్లేదు. ఇవాళ మీరు ఒక పత్రిక పంపించి ఆ పత్రిక సంపాదకుడు బాగుందో బాగోలేదో నిర్ణయించి ఆ పత్రికలో అచ్చువేయడం అనేటువంటి ప్రశ్న లేదు కదా. మీకు కవిత్వం తట్టగానే మీరు రాసేసి మీరు ఫేస్బుక్ మీద మీ వాళ్ళ మీద పోస్ట్ చేస్తే అందరూ చదివేస్తారు. అది ఒక రకంగా సౌలభ్యమే మీకు. కానీ ఇందాక ఆయన హెచ్చరించారు, అందుకని ఏది పడితే అది రాయకండి. ఏది పడితే అది రాయకండి అంటే మరి రాస్తే కదా ఏదో ఏది అది ఎలా పడిందో మనకు తెలియడానికి, అది ఏదో ఎలా పడిందో ముందు మనకు తెలియాలి కదా. అయితే ఒక కవిత్వం, శ్రీశ్రీ గారు అన్నారు, కవిత ఓ కవిత చిరదీక్ష తపస్సమీక్షణలో ఉద్భవించిన కవిత్వానికి ఏదో ప్రాచుర్యం కోసం దీనికోసం రాసుకునే కవిత్వానికి చాలా తేడా ఉంది. వర్చస్వి కవిత్వంలో ఇందాక మిత్రులు కూడా చెప్పినట్టు ఆ గాఢత ఉంది, ఒక సాంద్రత ఉంది, ఒక లోతైన అధ్యయనం ఉంది. ఇందులో కొన్ని కవితలు ఆయన బొమ్మలుగా వేయడానికి వీలు లేదు కాబట్టి రాశాడు. ఆయన బొమ్మలు వేసుకోగలిగితే ఈ కవిత్వం రాయడం అంటే బొమ్మకు ఉన్నటువంటి ఇతివృత్తానికి, కవిత్వానికి ఉన్నటువంటి ఇతివృత్తానికి, ఒక కథకు ఉన్నటువంటి వృత్తానికి, వ్యాసానికి ఉన్న ఇతివృత్తానికి ఆ తేడా తెలియాలి. కాబట్టి ఇన్ని విభిన్నమైనటువంటి ప్రక్రియల్లో కృషి చేయాలి అంటే దాని యొక్క విభిన్న పార్శ్వాల యొక్క అధ్యయనం తెలియాలి. కవితా ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన పద్యం రాస్తారు, గేయం రాస్తారు, అవధానం చేస్తారు, వచన కవిత్వం చేస్తారు. ఇది వచన కవితలోనే ఎందుకు రాశారు, ఇది ఒక శార్థంలోనో మధ్యలోనో ఎందుకు రాయలేదంటే ఆయనకు తెలుసు ఆ విషయం. ఏది ఎందులో ఇముడుతుంది, ఎందులో దాని అభివ్యక్తి ఎక్కడ దాని సామర్థ్యం నిలుస్తుంది అనేటువంటి. ఇవాళ మనలో వచ్చిన చాలా ఇది ఏంటంటే మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం ప్రమాదం, ఎవరు ఏమనుకుంటున్నా నన్ను అర్థం చేసుకోవడం లేదు, పెద్ద మాట, నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను అంటున్నాను మీకు అర్థం కాదు. వీడు మాట్లాడుతున్నాడు, నా పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోరండి, లేకపోతే మా అమ్మ నాన్న అర్థం చేసుకోరండి, వాళ్ళు నా వినడం లేదండి. కాబట్టి వినడం లేదనేటువంటి మాట బహుశా ఈ ఫేస్బుక్లు వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చాము, వినక్కర్లేదు కదా, అంతా చూడటమే. నారాయణ రెడ్డి గారు అన్నారు కదా, బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని చెప్పి, అదంతా చూడటమే. చదువుతున్నాం అనుకోండి, కానీ అందులో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఇది కనిపిస్తుందా? ఫేస్బుక్ కవులని నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. మీరు వెంటనే మీ కవిత్వాన్ని అభ్యర్థించడానికి ఆస్కారం ఉంది, కాదని అనట్లేదు. కానీ మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడానికి, మిమ్మల్ని మీలో లోనారసి అంటారే, ఆ లోనారసి వెళ్ళడానికి అవకాశం కలుగుతుందా లేదా మీరు చూసుకోవాల్సిన అవసరం. ఒక 5-6 నిమిషాల్లోనే వర్చస్వి గురించి నిజానికి చాలా గాఢంగా హృదయానికి దగ్గరగా వచ్చాడు. అంటే అతను ఒక చిత్రకారుడనో కథకుడనో ఇదని కాదు, ఒక కవిగానే ఆ యొక్క లక్షణాన్ని చాలా గొప్పగా తీసుకొచ్చాడు. ఇందాక అన్నారే, ఆ అభివ్యక్తి అలా లేకపోతే దాని ప్రయోజనం ఉండదు. ఒక్కొక్క మాటని ప్రయోగించడంలో, ఆ కవితలో, ఆ పదంలో, బొమ్మ కట్టడంలో పటచిత్రాలనే మాట ఉంది, ఇమేజరీ. An image is that which presents an intellectual and emotional complex in an instant of time అంటాడు ఎజ్రా పౌండ్. ఒక భావచిత్రం ఏంటంటే ఒకే సమయంలో మనసుకి, హృదయానికి, బుద్ధికి, హృదయానికి కూడా తాకాలి. కవిత్వంలో ఇమేజ్ యొక్క గొప్ప లక్షణం అది. మనకి చాలా కవిత్వాలు ఏంటంటే బుద్ధికి అందుతాయి, కొన్ని కవిత్వాలు హృదయం దాకా వెళ్ళం. కానీ హృదయానికి, బుద్ధికి అందేటువంటిది ఏదైతే ఉందో అది గొప్ప కవిత్వం అవుతుంది. బుద్ధికి అందాలంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక నువ్వు వేసేటువంటి విలక్షణమైన అభివ్యక్తి, ఒక కొత్త ఉపమా, ఒక ఉత్ప్రేక్షను ప్రయోగించకపోతే నీ బుద్ధి యొక్క వికసనం లేదట.
అయితే అది కేవలం ప్రయోగం కోసమో లేకపోతే చెప్పడం కోసమో నువ్వు కేవలం దాన్ని అందిస్తున్నట్టయితే అది హృదయానికి చేరాలి. హృదయానికి చేరాలని పైపే పదాల యొక్క ప్రయోజనం లేదు, మళ్ళీ అవి పైపే మాట్లాడుతాయి. కాబట్టి ఆ మాట హృదయం వెళ్ళాలి. రసము సామాజిక నిష్టం అవ్వాలి. నీ హృదయంలోకి అది చొరబడితే తప్ప దానికి ప్రయోజనం లేదు. భౌభూతి అన్నాడు ఏకో రస కరుణయ్యవాన్ని. కరుణ అనేటువంటి ఒక రసం. అసలు ఏ మార్క్సిజం చెప్పినా గతితార్కిక భౌతికవాదం, మతం చెప్పినా గతితార్కిక భౌతికవాదం చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి మాట. ఫైండ్ యువర్ సెల్ఫ్. కవి చేసేటప్పుడు అదే. కవి తన కవిత్వాన్ని తనని తాను ఆవిష్కరించుకోవడం కోసమే రాస్తాడు. శిఖామణి గారి మూవల చేతికర్ర లేకపోతే నల్లదాక్షో ఆయన ఎవరు ఏది రాసినా కూడా ముందు తనని తాను ఆవిష్కరించుకునేటువంటి దశలో వస్తుంది. అది ఎప్పుడు సామాజిక ఇష్టం అవుతుందంటే దానిలో ఒక మీ వ్యక్తిత్వం కాకుండా వ్యక్తి శక్తిగా మారాలి, వ్యక్తి సమస్య అవ్వాలి. ప్రయోజనం సాహిత్యం యొక్క ప్రయోజనమే. అది సహితస్య భావం అన్నారు కదా, అందుకే అది అందరికీ హితాన్ని కలిగించేదిగా ఉండాలి. కాబట్టి ఎక్కడో ఒక చోట తను వర్చస్సు రాశాడు కూడా. కళానికి కత్తికి తేడా తెలియాలి. కవిత్వంలో కత్తిలా వాడతానంటే నువ్వు కుదరదు. కలంలానే ఉండాలి. కత్తి లాంటి కవిత్వం రాశాడంటే అదేదో సినిమాకి పంచి డైలాగ్లో మన ఉన్నట్టుగా ఉంటుంది. శ్రీరామ్ గారు ఉన్నారు ఇక్కడ. కవిత్వం యొక్క మనం అందుకని చెప్పుకున్నాం కదా, పక్షులు పాలడం అంటే ఎందుకు సంకేతం చేసుకున్నాం మనం? విహంగంతో ఎందుకు సంకేతం చేసుకున్నాం? ఒక స్వేచ్ఛ ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో ఆ స్వేచ్ఛ అనేదంటే విశృంఖల స్వేచ్ఛ కాదు, ఒక బాధ్యతాయుతమైన స్వేచ్ఛ ఉంది. పొద్దున్న ఎగిరెళ్ళేటువంటి పక్షి మళ్ళీ సాయంత్రానికి గూడు చేరుతుంది. ఇల్లు అనే మాటలో ఉన్న గొప్ప సుఖం అవుతాయి. మీరు ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రానికి ఇల్లు చేరితే ఉండే సుఖం వేరు. అందులో చాలామంది ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటేనే సుఖంగా ఉంటుంది. చాలామంది ఎక్కడో ఉండడం కన్నా. ఈ లోకా సంస్థలో ఆయన ఒక 82 కవితలు ఉన్నాయి. నేను చాలా గమనించాను. చాలా బహుశా ఇన్ని రాశాడు కదా, పునరుక్తం అయిపోయి ఉంటాడు, చెప్పిందే చెప్పు ఉంటాడు. ఇవన్నీ సహజంగా జరిగేటువంటి పరిణామాలు. అందరికీ చెప్పిందే చెప్పడం, అనుకున్నదే మళ్ళీ అనడం. బహుశా ఈ ప్రసంగం ఇంకోటి ఇలాంటి మాట ఇంకో చోట కూడా అంటూ ఉంటాం సహజంగా. నేను ఇంతకుముందు అన్నట్టుగానే ఆ మాట వస్తూనే ఉంటుంది. కానీ ఎన్నుకున్న ఇతివృత్తాన్ని, విషయాన్ని వ్యక్తీకరించేటువంటి తీరులో తన కవిత్వం యొక్క లక్షణాన్ని చాలా చక్కగా అతను ఆవిష్కరించగలిగాడు. నీ స్నిగ్ధ స్తన్యం కూడిచిన ఈ జీవన సారం ప్రేమేక జీవనదిలా సాగే పవిత్ర గంగానదీ తోయం అని ముందుగా అమ్మకి నమస్కారంతో మొదలెట్టాడు ఆయన. అది గొప్ప సంస్కారం. లోకాల సమస్త సుఖినుభవం అంటే ముందు నీ తల్లిని గౌరవించలేని వాడు ఎవడు ఇచ్చేలే. అది ఎంత గొప్ప అనన్వయాలంకారంగా ముగించాడంటే, అమ్మకు ఎల్లలు లేవు, కులమానాలు అంతకంటే లేవు, అమ్మకి నిర్వచనం అమ్మే. ఇంకా అది అంతకు మించి మనం ఇంకో మాట అనలేము. గగనం గగనాకారం సాగరం సాగరోపమహ రామరావణ యోరిత్యం రామరావణ యోరివహ అని దానికి అదే పోలిక, అనన్వయాలంకారం అంటారు. అలాంటి ఒక అనన్వయాన్ని మనిషికి అన్వయించాడు, అమ్మకి అన్వయించాడు. అమ్మని అంత గాఢంగా హృదయంలోకి తీసుకోవడం కూడా ఈ రోజుల్లో మనం చూడట్లేదు. వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత, కన్నారు, పెంచారు, చేశారు అనేటువంటి ధోరణి ఇవాళ మనం ప్రపంచంలో చాలా చూస్తున్నటువంటి విషయం, బహుశా చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఎక్కడ హృదయాన్ని తాకేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించకపోతే, అంటే నీ కవిత్వం వల్ల, నీ పదం వల్ల, నీ ప్రయోగం వల్ల ఒక ప్రయోజనం ఎక్కడో అక్షరూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలికని ఎక్కడో ఒక స్పందన లేకపోతే ఎందుకయ్యా బండ్ల కొద్దిగా ఎదగలవచ్చని కావ్యరాసులు అన్న మాటే వస్తుంది. కవిత్వం కావాలి, కవిత్వం, కవి సంగమం ట్యాగ్ లైన్. దానిని అతను అభివ్యక్తం చేసిన తీరు ఎంత నచ్చిందంటే నాకు, ఈ నారాయణ రెడ్డి గారు కూడా ముందు కోట్ చేశారు. వెన్నెల తునకల తేనెల చినుకుల కార్తీకాన వనభోజనంలా హేరింతలాడే నవ్య జనంలా
కవిత్వం కావాలి కవిత్వం అని మొదలెడతాడు. మొదలెట్టే ముగింపు ఏంటంటే, ఎక్కువ పెట్టిన వేకువ చురకల, పిక్కటిల్లిన దిక్కుల కేకల, చిక్కబట్ట కవోషణ రుధిరార్ణ వల్ల, బక్కబడుగుల హక్కుల శంఖారం వల్ల కవిత్వం కావాలి కవిత్వం. మీరు కవిని ఎక్కడ పట్టుకోవాలంటే, అతను ముగింపుని ప్రారంభంలో కలిపాడు. అతని ముగింపు అతని దృష్టి కాదు, ప్రారంభం అతని దృష్టి. అంటే ఏమిటంటే, ఎక్కువ పెట్టిన వేకువ చురక వెన్నెల తునక కావాలి, వెనకని ముందుకు తెస్తున్నాడు. పిక్కటిల్లిన దిక్కుల కేక తేనెల చినుకుల రాలాలి. చిక్కబట్ట కవోష్ణ రుధిరార్ణవం కార్తీక వనభోజనంలా ఉంది. బక్కబడుగుల హక్కుల శంఖారవం కేరింతలాడే నభేజనం కావాలి. సువ్యవస్థ యొక్క ఉద్దేశం అది కవిత్వం కావాలి కవిత్వం. ఈ శిల్పం ఏదైతే ఉందో అది చాలా నిజమైన కవి లక్షణం. సాధారణంగా ఈ కవి ఎండింగ్ చూసి ఆయన ఏదో విప్లవంగా ముగించేసేయడము అని జనరల్గా అందులో ఒక లేబుల్స్ చేయడం మనకు ఒక అలవాటు కదా. కవిత్వానికి ఏంటంటే ఒక లేబులింగ్ వేయడం అనేది, ఒక గ్రూపిజం అనేది, ఒక లేబులింగ్ వేయడం అనేది ఒక అలవాటు. నిజమైన కవి లేబుల్స్కి అందడతాడు, అతను బుల్బుల్స్ పక్షులకి అందుతాడు. కాబట్టి ఆ అభివ్యక్తీకరించినటువంటి తీరు అది వర్చస్వి యొక్క నిజమైనటువంటి గొప్పతనం. అలాగే ఒక 2-3 కవితల గురించి నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే మీరు ఇందులో ఏ కవిత చదివినా ఎక్కడో అక్కడ మీరు స్పందించి తీరుతారు. తర్వాత గొప్ప కవిత్వం యొక్క లక్షణం ఏంటంటే, మీరు వరుసగా చదువుకుంటూ వెళ్ళక్కర్లే, మధ్యలో ఏదో ఒక పేజీ తీయండి, ఎక్కడో ఒకటి తీయండి, ఎక్కడో 4 పంక్తులు చదవండి, దాన్ని విశ్లేషించుకోండి, మీ హృదయం యొక్క ఆవిష్కరణ మీకు తెలుస్తుంది. సంద్ర సందేశం, ప్రేమను అభివ్యక్తం చేయడం కూడా అంత సులువైన విషయం కాదు. వాళ్ళ ప్రపంచంలో పెద్ద ప్రమాదం అదే. యాక్చువల్గా ఈ భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తున్నాడు, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, పిల్లలు, కానీ దాన్ని వ్యక్తం చేయలేని ఒక దశ వచ్చింది. వాళ్ళు ఒకప్పుడు చక్కగా ఉత్తరాలు రాసుకునేవారు. ప్రేమ లేక అంటే రాస్తే కమిట్మెంట్, అక్షరంలో రాస్తే కమిట్మెంట్. ఇవాళండి సెల్ ఫోన్లో మాట్లాడి రేపు పొద్దున అనలేదు అనొచ్చు. అంటే కమిట్మెంట్ అనే అక్షరం నశించనటువంటిది కదా. కానీ ఇవాళ ఎక్కడ ఉత్తరాలు ఉన్నాయి చెప్పండి? ఒకళ్ళకొకళ్ళు అక్షరంలో కమిట్ అయ్యి మాట్లాడుకునేటువంటి రాతలు ఎక్కడ? వ్యక్తుల మధ్య నచ్చిన మానవ సంబంధాల యొక్క సన్నగిలడానికి ఇవి కూడా ఒక కారణం. ఎందుకంటే నువ్వు ఎక్కడా కూడా దానికి నియమబద్ధంగా నువ్వు నియంత్రించుకుంటూ నువ్వు ఒక నిబద్ధతతో నిమగ్నతో ఉండలేదనడానికి ఈ సాంకేతికత కూడా ఒక కారణం అవడం అనేది గొప్ప దౌర్భాగ్యం. సాంకేతికమైన అభివృద్ధిని ఎవరు కాదనలేదు, దాన్ని తీసుకునేటువంటి విధానం వేరు. అది మనం విస్మరించినప్పుడు ముఖ్యంగా కవి, అందుకని ఇవాళ కవి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ రెండింటిని అనుసంధానం చేయడం. కవి సంగమం నిజంగా పనిచేస్తుందని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ దాంతో ఇవాళ వాటి యొక్క అవసరం చాలా ఉంది. అంతర్జాలాన్ని మనం కాదనట్లేదు, ఇంటర్నెట్ కాదనట్లేదు, దానిని హృదయాలకి అనుసంధానం చేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఈ సంద్ర సందేశం ప్రేమకి అభివ్యక్తి. సంద్రానికి ఆవల నువ్వు, ఇటు అంచున నేను. పిల్లలో లేకపోతే తల్లి భార్య భర్తలో ఓ సప్త సముద్రాల అవతలే ఉంటున్నారు, వేరే దేశంలో ఉంటున్నారు. కానీ ఎలా ఉండాలంటే, నీ సిగ్గు మొక్క నేను ఇక్కడ గిలితే అక్కడ నీ బుక్క మందారం అవడాన్ని స్పష్టంగా చూస్తున్నా. అంటే మానవ సంబంధాన్ని నిలుపుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇక్కడ నులివెచ్చని కిరణాల్ని దోసిళ్లలో నింపి పంపితే అక్కడ తాకిన నువ్వు వగల సెగల నెగళ్లుగా రగలడం చూస్తున్నా. నిజంగా ఈ దృశ్యమానవత ఎంత బాగుంటుంది. ఇది ఒక కవి ఊహలానే ఉండిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవాటి వ్యవస్థ నా చిలిపి నవ్వు నటు రుబ్బితే నీ సిగ పువ్వు దివ్వెలవ్వటం చూస్తున్నా. నీ గుదిగుచ్చిన ఒక్కొక్క అక్షర ప్రవాళ మాల క్షేమంగా నీ వక్షాన్ని అలంకరించడం చూస్తున్నా. నా ప్రతి కవితాలత నీ మది పులకరింతగా అల్లుకోవడం చూస్తున్నా. సంద్రం మనకేం అడ్డుగోడ కానే కాదు. నీ కోసం ఈ ఒడ్డున మొలిచిన అల ఆ ఒడ్డున నా తలపుల తల ఎత్తకమా. అది విషయం. ఆ కొత్త నీ కోసం ఈ ఒడ్డున మొలిచిన అల ఆ ఒడ్డున నా తలపుల తల ఎత్తకమానదు. అది కావాల్సిన విషయం. అది మానవ సంబంధాలు నిలుపుకోవడం అంటే, మానవీయుల యొక్క పరిరక్షణ అంటే అది. ఇంకొక కవిత గురించి చెప్పి నేను ముగిస్తాను.
ఇంకా అన్నాను కదా, అది చిత్రకారుడు మాత్రమే దాన్ని చక్కగా చెప్పగలిగేటువంటి విషయాన్ని అభివ్యక్తీకరించేటువంటి పద్ధతిని ఇందులో మనం చూస్తాం. దాని శీర్షికే కుంచె. ఒక ఆకాశం కోసం నీలి నీలి రంగుల్ని అద్దాను. చిత్రకారుడు చేసే పని. ఆకాశం నీలంగానే ఉంటుంది కదండి. అంటే బొమ్మ, చిత్రకారుడు ఆకాశం బొమ్మ వేయాల్సినప్పుడు నీలంగా అద్దాలి. సహజంగా ఆకాశం నీలంగా ఉండొచ్చు కాక, కానీ ఆకాశం ప్రతిబింబించాలి అంటే కవిత్వంలోనో లేకపోతే దృశ్యంలోనో దాని రంగుని మనం పొలమాలి. ఒక ఆకాశం కోసం నీలి నీలి రంగుల్ని అద్దాను, క్రింద లేలేత పసుపు రంగుని పైరు పంటలుగా పులిమాను. చిత్రకారుడు చేస్తున్న పని. ఆ వెనకే చిక్కనైన ఆకుపచ్చని రంగుని చిక్కనైన అడవులుగా చక్కదిద్దాను. చెంగున దూకే లేత నీలిరంగు వాగువంకలని స్వాధీనపరుచుకుంటూ చర్నాకోల చలిపిస్తున్న మెరుపుల కాంతుల్ని తెల్ల తెల్లని రంగుతో వెళ్ళవేశాను. నల్లరంగంటించి ఓ 4 నల్లనల్లని బుల్లిపిట్టల్ని అడవిలోకి మెల్లమెల్లగా ఎగరవేశాను. అంతే, చిక్కని అడవి అందాల్లో ఓ చక్కని సాంద్ర వర్ణచిత్రం ఇప్పుడు నా ఒడిలో అతికిపోయింది. అది కవి చిత్రకారుడు యొక్క అభేదం అక్కడ కనిపిస్తుంది. గ్యాలరీకి సంసిద్ధం చేస్తూ కింద సంతకం పెడుతూ ఉంటే నా కనుకొలకల నుంచి 2 కన్నీటి పొట్లు. ఇక్కడ లోకా సమస్త సుఖినభవంతు విషయం ఉంది. పర్యావరణం యొక్క అంశాన్నే ఎంత చక్కగా ఇక్కడ తీసుకున్నట్టు మళ్ళీ. అంటే ఏ కవిత్వం ఇందులో ఒక అక్షరం కానీ ఒక రంగు కానీ ప్రయోగించిన పదం కానీ ఏది సంఘానికి సమాజానికి పనికిరానిగా మళ్ళీ విడిపోయేటువంటి వ్యవహారం కాదు. అది వైయక్తికం కాదు, మళ్ళీ సమస్యమైనటువంటి భావనే. గ్యాలరీకి సంసిద్ధం చేస్తూ కింద సంతకం పెడుతుంటే నా కనుకొలకల నుంచి 2 కన్నీటి పొట్లు, ఒకటి ఆనంద భాష్పంగా మరొకటి బాధాపుష్పంగా. ఎందుకు? అటు నా కుంచె అడవిగా పులకించినందుకు, ఇటు కుంచుకుపోతున్న అడవి విలపించినందుకు. అడవులు కుంచుకుపోవడం వల్ల ఎంత కొరాలు జరుగుతున్నాయో మనం చూస్తాం. ఇలాగా వర్చస్సు కవిత్వాన్ని విశ్లేషించాలంటే మళ్ళీ బహుశా ఎవరో ఏ శిఖామణి గారో కొనుక్కొని తెలుగు భాషలోనో మరి పరిశోధన చేస్తారో మనకు తెలియదు, కానీ అది ఉపరిశోధనల వ్యవహారం కాదు, అంతరంగ శోధనలు. కవిత్వం అంతరాంతర జ్యోతిష్యములను బహిర్గతం చేయాలని తిలక్ అన్నట్టుగా ఆ అంతరాంతర జ్యోతిష్యములను వెలిగించేటువంటి ఒక ప్రయోజనాన్ని లక్షించినటువంటి కేవలం వైయక్తికమైనటువంటి విషయాన్ని నేను సామూహికంగా మలచి ప్రపంచపు బాధని తన బాధగా పలికేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా ఆ వ్యక్తీకరణ కూడా నిజమైనటువంటి ఒక గొప్ప కుంచెతో ఆవిష్కరించేటువంటి ఒక చిత్రకారుడిగా, కవిగా, మాటల్లో బొమ్మ గీస్తూ బొమ్మల్లో కవిత్వం పలికిస్తున్నటువంటి వర్చస్సుని అభినందిస్తూ ఈ గూడు ఎందరికో ఆలవాలం కావాలని, నిజంగా లోకా సమస్త సుఖినోభవంతో అనేటువంటి సందేశానికి వర్చస్సు యొక్క కలం కుంచె కూడా ముందుకు సాగాలని మనసా అభినందిస్తూ నాకు అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు చెప్తూ సార్.